అందరికీ నమస్కారం అండి. నా పేరు హుసేన్. నేను ఈ కథ రాయడం జరిగింది. అందరూ ఇష్టపడతారనే దీన్ని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళితే ఇదొక హర్రర్ స్టోరీ. పేరు భయానక లోకం. రాసినది ఎంఎస్ హుసేన్ అండ్ వాయిస్ ఆల్సో ఎంఎస్ హుసేన్. కథలోకి వెళ్ళిపోతే అజయ్ ఎక్కడ నిలబడి ఉన్నాడో అతనికి కాస్త అయోమయంగా ఉంది. తల పైకెత్తి చూస్తే పెద్ద చెట్టు శాఖల సందుల్లో నుంచి ఓ గుడ్లగూబ అరుస్తూ ఉంటే దాని వెనుకే ఉన్న నిండు చంద్రుడు కనిపించాడు. ఇంతలో కుక్కల అరుపులు. ఆ అవస్థ అతనిలో ఇంకాస్త భయాన్ని పెంచింది. స్వతహాగానే అతని కళ్ళు ఓ సురక్షితమైన ప్రదేశాన్ని వెతికాయి. అప్పుడు ఆ ఫామ్ హౌస్లోని లాన్లో ఎవరో వెనక్కి తిరిగి ఉన్న ఓ కుర్చీ మీద కూర్చుని ఉండటం అతని కళ్ళకు కనబడింది. కాస్త ధైర్యం వచ్చిన అతను వడివడిగా అడుగులు వేస్తూ ఆ వ్యక్తిని సమీపించాడు. హలో సార్ అని పిలిచాడు. దానికి ఆ వ్యక్తి స్పందించలేదు. మళ్ళీ అజయ్లో భయం ఆవహించింది. అలా భయపడుతూనే ఇంకాస్త దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిలిచి భుజాన్ని కదిపాడు. అప్పుడు ఆ వ్యక్తి యొక్క తల అలాగే వెనక్కి పడిపోవటం, ఒక్కసారిగా అతని ముఖాన్ని ముసురుకొని ఉన్న ఈగలన్నీ పెద్ద శబ్దం చేస్తూ లేవడం ఒకేసారి జరిగాయి. బాగా భయపడిపోయిన అజయ్ భయపడుతూనే కింద పడిపోయిన ఆ తల వైపు చూశాడు. అదొక మాంసపు ముద్దలా భయంకరంగా ఉంది. భయంకరంగా అరుస్తూ నిద్రలేచాడు అజయ్. ఓహ్, ఇదంతా కల. ఇలాంటి భయంకరమైన కలలు అజయ్కి ఆ రిసార్ట్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. ఆ అరుపులకి భయపడిన అతని తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి అతని బెడ్ దగ్గర నిలబడి అతన్ని సముదాయిస్తుంటే ఇంతలో అతని తమ్ముడు విజయ్ వచ్చి లైట్స్ ఆన్ చేశాడు. అజయ్ భయపడిపోతూ తల్లిని తన చేతులతో చుట్టేస్తూ అమ్మా, నాన్న, నన్ను అని అరుస్తూ వాళ్ల వైపు బిత్తర చూపులు చూస్తున్నాడు. అతని కళ్ళల్లో లెక్కకు మించిన భయం ఉంది. అలా అజయ్ తమ్ముడైన విజయ్ని చూసిన తల్లి ఏడుస్తూ అతన్ని సముదాయిస్తూ ఉంటే అజయ్ తండ్రి, అతని తమ్ముడు విజయ్ ఎంతో బాధతప్త హృదయాలతో నిస్సహాయ స్థితిలో అజయ్ని చూస్తూ నిలబడిపోతారు. అజయ్ తల్లి కొడుకుని చూసుకుంటూ గుండెల విసేలాగా రోదిస్తుంటే నిస్సహాయంగా విజయ్ తన 2 మోకాళ్లపై నేల మీద పడిపోతాడు. లీలగా తన తల్లి శోకం వినిపిస్తుంటే ఎలా ఉండే తన అన్న అజయ్ ఎలా అయిపోయాడో. దేనికి భయపడని వ్యక్తి, దేవుడు లేడు, దెయ్యం లేదు అనే అందరితో సైంటిఫిక్గా తర్కించి ధైర్యంగా ఎక్కడికైనా శ్మశానాలకైనా అర్ధరాత్రి వెళ్తాను అని చెప్పి అందరినీ భయపడకండి అని చెప్తూ తిరిగే తన అన్న అజయేనా ఇలా నిద్రలో కూడా భయపడి లేచి బిత్తర చూపులు చూస్తున్నది? తన అమ్మను చుట్టుకొని ఏడ్చేది అని ఆశ్చర్యంతో కూడిన బాధ అతన్ని ఆవహించబోతుంటే మళ్ళీ తన అన్న అజయ్ను మామూలు మనిషిని చేయాలని ఏదో దృఢ నిశ్చయం తీసుకున్న వాడిలా తన పిడికిలి బిగించి అలాగే నేల మీద నిలిచి లేచి తన తల్లి అన్నయ్యను ధైర్యం చెప్పడానికి కదిలాడు. తరువాతి రోజు పొద్దున్నే విజయ్ అతని అన్న అజయ్ ఫ్రెండ్ అయిన కుమార్ దగ్గరికి వెళ్తాడు. అతని ఇంటి దగ్గర కార్ తుడుచుకుంటున్న కుమార్ విజయ్ని చూసి, రా విజయ్, ఎలా ఉన్నావు అంటాడు. విజయ్ బాగున్నా అన్నా అని ఇక్కడికి ఏం పని మీద వచ్చావని విజయ్ని అడిగాడు. కుమార్, నీతో మాట్లాడదాం అని వచ్చానన్నా అని విజయ్ అంటే, ఆహా చెప్పు విజయ్, ఏంటో అంటాడు కుమార్. దానికి విజయ్ చెప్పనారంభిస్తాడు. అన్నా, మీరు అందరూ కలిసి ఓసారి కేశవ్ బాబా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న దెయ్యాలు పట్టిన మనుషులను పరిశీలించారంట కదా. విజయ్ ఆ మాట అంటూనే కుమార్కి చెమటలు పట్టి విపరీతంగా భయపడిపోయి అతని మస్తిష్కంలోకి వచ్చిన భయంకర ఆలోచనలతో తల విదిలించుకుని
ఆ భయంకర నరకాన్ని గుర్తు చేయొద్దు విజయ్ అని వారిస్తాడు. ఆ మాట విన్న విజయ్ సరే అన్నా, కానీ అక్కడ అజయ్ అన్నతో ఎటువంటి సంఘటనలు జరిగాయో చెప్తేనే అన్నను నయం చేయగలమని సైకాలజిస్ట్ అంటున్నాడు. ప్లీజ్ అన్నా, మీరంతా ఏ చోటికి వెళ్ళారో, అక్కడ ఏమైందో కాస్త వివరంగా చెప్పు ప్లీజ్ అని విజయ్ బ్రతిమలాడుతుంటే కుమార్ చెప్పడం ఆరంభిస్తాడు. విజయ్కి తను చెప్పే సన్నివేశం అర్థమయ్యేటట్టు చెప్పాలన్న ఆరాటం కుమార్ కళ్ళల్లో కనిపిస్తుంది. ఓసారి మాకు తెలిసింది ఏంటంటే, ఓ చిన్నపిల్లల హాల్లో లైట్స్ ఆన్ చేస్తే ఏమీ లేదు కానీ లైట్స్ ఆఫ్ చేస్తే ఓ ఆకారం ఓ మూలలో నిలబడి చూస్తున్నట్టు కనబడుతోంది. ఆ ఆకారాన్ని చూసి పిల్లలు భయంతో ఆ స్కూల్ హాస్టల్లో ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ స్కూల్ రెప్యుటేషన్ మీద కూడా అది చాలా ప్రభావం చూపింది. ఆ విషయం అజయ్కి తెలిసి నన్ను ఇంకా మిగిలిన మన ఫ్రెండ్స్ని అక్కడికి పిలుచుకుని వెళ్ళాడు. అక్కడ అంతా పరిశీలించిన అజయ్ ఆ హాస్టల్ కిటికీలోంచి పడుతున్న వెలుతురు వల్లే ఈ సమస్య అంతా అని తెలుసుకుని బయటికి వెళ్ళి ఆ హాస్టల్కి ఆనుకుని ఉన్న ఓ హోర్డింగ్ బోర్డ్ లైట్ని కాస్త సరిచేసి ఆ హాస్టల్ విండోలో ఓ బొమ్మలా నీడ పడేటట్లు సెట్ చేసి ఉన్న ఆ కిటికీలోని కర్రలను సరిచేసి తర్వాత లైట్స్ ఆఫ్ చేశాడు. అక్కడ అప్పుడు ఆ ఆకారం పడలేదు. మరి ఆ ఎవరో అరిచినట్టు వచ్చే శబ్దం అని అడుగుతాడు విజయ్. అది అక్కడే అమర్చిన ఓ పైప్లో ఎవరో బ్యాంబూ పెట్టారు. అందులో నుంచి పాస్ అయిన గాలి ద్వారా అలాంటి శబ్దం వచ్చేటట్టు చేశారు. ఇదంతా వింటూ ఏదో డౌట్ ఉన్నవాడిలా విజయ్ కుమార్ వైపు చూస్తే అప్పుడు కుమార్ సన్నగా నవ్వుతూ ఆ స్థలం ఖాళీ చేయించాలని, తీసుకున్న అడ్వాన్స్ను కూడా తిరిగి ఇవ్వకూడదని ఆ స్థలం యొక్క ఓనర్ చేసిన తతంగం ఇదంతా. అది విన్న విజయ్ చిన్నగా నవ్వుతాడు. అంతలోనే అతని అన్న గురించి ఆలోచన విజయ్ని భయపెడుతుంది.